శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతోటి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నీకు విజయం రాకపోవడానికి మూల కారణం ఇదే బిడ్డ. నిర్లక్ష్యం చేయకుండా నీ సాయి తండ్రి అందిస్తున్న అదృష్టం దక్కించుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీ కోరిక అనేది ఎప్పటి నుంచో చేరకుండా, అంటే అది విజయం రూపంలో అయినా కావచ్చు, లేదంటే ఏదైనా సరే నీ సమస్యల గురించి ఏ కోరిక కోరుకున్నా సరే ఆ కోరిక అనేది నీకు చేరకుండా దానికోసమే నువ్వు ఎప్పటి నుంచో మదన పడుతూ ఉంటే నీ కోరిక తీరాలని ఎన్నో అవస్థలు పడుతూ ఉంటున్నావు. కానీ నీ కోరిక తీరడం లేదు. దానికి గల కారణం ఏమిటో తెలుసుకోవాలంటే ఈరోజు మన బాబాగారు అందిస్తున్న గొప్ప సందేశాన్ని నిర్లక్ష్యం చేయకుండా నువ్వు వినాల్సిందే బిడ్డ. ఈ కథ వినేలోపు విజయం నీ చెంత చేరుతుంది. ఒక చిన్న కథ రూపంలో విని తెలుసుకుందాం. ఒకసారి భక్తుడు సాయి దగ్గరికి వచ్చి, బాబా, నా మనసు నిండా చాలా బాధ కలిగి ఉంది, నా బాధను పోగొట్టడానికి పరిష్కారం చెప్పండి అని భక్తుడు బాబా దగ్గర అడుగుతాడు. అప్పుడు బాబా ఇలా చెప్తాడు, మనసు అనేది ఊసరవెల్లి లాంటిది. అది ఎక్కడ ఉంటే అక్కడ ఆ రంగులోకి మారినట్టు నువ్వు ఏ విధంగా ఆలోచిస్తే అదే విధంగా అటువంటి ప్రతిఫలాన్ని అందిస్తుంది. నీ మనసు నీ మాటలతో, నీ చేతలతో దాన్ని అంతగా బాధ పెడుతున్నావు. అంతగా తిరిగి నిన్నది బాధ పెడుతుంది తల్లి. జీవితంలో మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా మనశ్శాంతిని కోల్పోవడానికి చేస్తూ ఉంటే అదే జరుగుతుంది. ఇలాగే మనశ్శాంతిని కోల్పోయిన ఒక బిచ్చగాడు కథ కూడా చెప్తాను విను అని బాబాగారు ఆ భక్తుడితో ఇలా చెప్పసాగారు. పూర్వం ఒక దేశంలో రాజు ఉండేవాడు. ఒకనాడు మంత్రి రాజుతో, మహారాజా, నీ రాజ్యపాలనలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా జీవిస్తున్నారు. నీది చాలా గొప్ప పరిపాలన మహాప్రభు. ఎవరికి ఎటువంటి బాధలు లేవు. నీ రాజ్యపాలన చాలా సుభిక్షంగా ఉందని మంత్రి అంటాడు. మహారాజు చాలా తెలివిగలవాడు కదా, ప్రతి విషయాన్ని కూడా పరీక్షించి తెలుసుకోవాలని నైజం కలవాడు. అందుకు రాజు, నాకు రాజ్య పర్యటన చేయాలని ఉంది, అంటే నేను రాజ్యాన్ని నుంచి బయలుదేరి అన్నీ కూడా చూస్తానని అంటాడు. ఎంతోమంది ఎంత సంతోషంగా ఉన్నారో నేను చూడాలని అనుకుంటున్నానని వారందరితో అంటాడనమాట. అయితే మంత్రితో చీకటి పడగానే వాళ్ళిద్దరూ మారు వేషంలో రాజ్యంలోకి వెళతారు. వారు ఒక ఊరిలో సంతోషంగా ఒక చెట్టు కింద ప్రశాంతంగా నిద్రపోతున్న ఒక బిచ్చగాడిని చూస్తారు. అతను రోజంతా ఊర్లో ఆడుకొని సాయంత్రం వేళ అదే చెట్టు కింద ప్రశాంతంగా పడుకునేవాడు. ప్రతిరోజు అతను ఇలాగే చేస్తూ ఉండేవాడు. అతన్ని చూసి అతన్ని పరీక్షించి 90 బంగారు నాణాలను అతని తలగడి కింద పెడతాడు. ఉదయాన్నే అతను నిద్ర లేచాక 90 బంగారు నాణాలు చూసి మొదట ఆశ్చర్యానికి గురవుతాడు. ఆ తర్వాత చుట్టూ చూసి తన ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. వాటిని చేతుల్లోకి తీసుకుని లెక్కపెట్టసాగుతాడు. మళ్ళీ లెక్క పెట్టాడు. ఎన్నిసార్లు లెక్క పెట్టినా సరే 90 వచ్చాయి. అప్పుడు అతను ఒక నిర్ణయానికి వచ్చి, ఈ బంగారు నాణాలు ఖర్చు పెట్టడానికైతే వీల్లేదు, 90 నాణములను 100 చేయాలని పట్టుతో నిర్ణయించుకున్నాడనమాట. అందుకు బాగా కష్టపడ్డాడు. పరిస్థితులన్నీ కూడా అతనికి అనుకూలించాయి. త్వరలోనే అతను 100 కాదు 1000 బంగారు నాణాలు సమకూర్చుకుంటాడు. అతని ఆశ అంతటితో ఆగలేకపోయింది. అతడు మరలా ఆ 1000 బంగారు నాణాలతో ఎలా అయినా సరే 1,00,000 నాణాలు చేయాలని కోరుకుంటాడు. ఇంకా బాగా కష్టపడతాడు. వ్యాపారాలు చేస్తాడు. రాత్రింబవళ్ళు కష్టపడి 1,00,000 నాణములు సంపాదించి లక్షాధికారి అవుతాడు. అతనికి ధనంతో పాటు ఆశ కూడా పెరిగింది. ఆ సంపాదన అతనికి తృప్తినివ్వలేదు. ఇంకా బాగా సంపాదించాలి అన్న ఆశ పుట్టింది. కష్టపడ్డాడు. కొన్ని రోజులు వాటిని 1,00,000 నాణాలు చేశాడు. ఆ ఊరిలోనే పేరు ఉన్న కోటీశ్వరుడుగా మారిపోయాడు.
అన్ని సౌకర్యాలు కూడా సమకూర్చుకున్నాడు. మంచి ఇల్లు కట్టుకున్నాడు. చివరికి అతనుకున్న మనశ్శాంతి కోల్పోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అన్ని సౌకర్యాలు అతని చుట్టూ ఉన్నాయి, కానీ జీవితంలో ఆనందం అనేది లేదు, మనశ్శాంతి అనేది లేదు. ఏదో ఒకటి ఆలోచిస్తూ తాత్కాలికంగా తనకున్న బాధలన్నీ మర్చిపోయి అదే చెట్టు కింద పడుకున్నాడు. అప్పుడు ఆ బిచ్చగాడైన కోటీశ్వరుడు చక్కగా ఆ చెట్టు కింద నిద్రపట్టింది. ఎన్నో సంవత్సరాలుగా గమనిస్తున్న రాజు, మంత్రి అప్పుడు అక్కడికి వచ్చారు. అతనితో, మీరు ఈ ఊర్లోనే పెద్ద ధనవంతుడు కదా, ఏమి ఇక్కడ పడుకున్నారని అడిగాడు. అతను ఏం చెప్పమంటాను, నా బాధ, లేనోడికి ఒక బాధ, అన్నీ ఉన్నవాడికి మరొక బాధ. ఎప్పుడైతే నా స్వభావాన్ని వదిలిపెట్టి ధనం కోసం ఆరాటపడ్డానో ఆ రోజు నుంచి మనశ్శాంతిని కోల్పోయాను. అన్నీ చుట్టూ ఉన్నా కూడా ఏదో తెలియని బాధ, దుఃఖం వెంటాడుతూనే ఉన్నాయి. నన్ను ప్రతిరోజు కూడా నా సమస్యలు తాత్కాలికంగా మర్చిపోలే చేయడం లేదు. అందుకోసం ఇక్కడికి వచ్చాను. పాత రోజులు గుర్తుకు వచ్చాయి. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా ఈరోజు రాత్రి నిద్రపోయాను అని ఈ బిచ్చగాడు ఎంతో ధనం సంపాదించి పోగించి అనుభవించే స్థితిలో లేక ఎంతోమంది మనశ్శాంతి కోసం ఆరాటపడుతున్నారు. కళ్ళకు కనబడే జీవితాలు, కనబడని జీవితాలు మన చుట్టూ చాలా ఉన్నాయని, మనశ్శాంతి దూరం కావడానికి చాలా కారణాలు ఉండవచ్చు. వాటిని మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయో కనుగొన్నప్పుడే సరైన పరిష్కార మార్గం అనేది కనిపిస్తుంది. అలా కాకుండా పైపైన నివారణ మార్గాలు అనుసరిస్తే మరలా మీ జీవితంలో తీవ్రమై జటిలంగా మారుతాయి. చివరిగా వస్తువులను ప్రేమిస్తూ ఎప్పుడూ అత్యాశతో ఉండేవారికి సంతోషం, మనశ్శాంతి అనేవి ఉండవు. వస్తువులు సుఖాన్నిస్తాయి, కానీ వస్తువులు శాశ్వతంగా సంతోషాన్నివ్వవు. వస్తువులను వాడుకోవాలి, మనుషుల్ని ప్రేమించాలని చెప్పి బాబాగారు ఆ భిక్షగాడ కథని తన భక్తుడితో ఈ విధంగా వివరించాడు. మనిషి జీవితంలో ఏది ముఖ్యమో, ఏది ముఖ్యం కాదో బాబాగారు ఈరోజు మనకి చాలా గొప్ప సందేశాన్ని అందించారు కదండి. జీవితంలో ప్రతి మనిషి కూడా అన్నీ కోల్పోతూ ఉంటాడు, కానీ కోల్పోయిన ప్రతిసారి తన గమ్యాన్ని అయితే వెతుక్కుంటూ ఉంటాడు. కాబట్టి జీవితంలో ఎలాంటి తప్పులు చేస్తున్నామనేది గ్రహించాలి. దేనికి మనం ప్రాముఖ్యతనివ్వాలో, ముఖ్యంగా మన చుట్టూ ఉన్న మన ఆత్మీయులు ఉంటారు, వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా శాశ్వతంగా మన దగ్గరే ఉంచుకునేలా చేసుకోవాలి. మన కష్టాలను మనమే పరిష్కరించుకోవాలి. ఇతరులతో చెప్పుకొని మనం చులకన కాకూడదు. ఎంత ఆత్మీయులైనా సరే మన బాధల్ని పంచుకొని వారిని కూడా ఇబ్బందులకి గురి చేయడం భావ్యం కాదు. కాబట్టి నీ కష్టాన్ని నువ్వే భరించాలి. నీకు దైవం తోడు ఉంటుంది. ఎంతటి కష్టం వచ్చినా సరే దైవం చెప్పుకో బిడ్డా. ఎవరికి అన్యాయం చేయకుండా మంచిని మాత్రమే, మంచిగా మాత్రమే గ్రహిస్తూ ఇతరులతో ఎలాంటి చెడు ఉద్దేశాలు దెబ్బపడకుండా అందరితో మంచిగా మసులుకోవాలి. జీవితం ఒక గుణపాఠం. ప్రతి మనిషికి కూడా కష్టాలనేవి తప్పకుండా వస్తూ ఉంటాయి. వాటిని తట్టుకునే శక్తినివ్వమని మనం కోరుకోవాలి. ప్రతి సాయి భక్తుడు కూడా ధర్మంగా బాబా చెప్పిన విధంగా శ్రద్ధాసబూరితో తన జీవితాన్ని నెట్టుకు వస్తే ఖచ్చితంగా బాబాగారు ప్రతి అడుగులను కూడా మన కష్టాలను కూడా పాలు పంచుకుంటారు. ఎందుకంటే ఎవరైతే నమ్మకంగా బాబాగారిని మనస్ఫూర్తిగా ఇష్టంతో ధ్యానం చేసుకుంటారో, ప్రతిరోజు బాబాగారిని గుర్తు చేసుకోవడం, బాబాగారిని మననం చేసి ప్రతి పనిలో కూడా మన పక్కనే ఉంటారని గ్రహించాలి. ఎందుకంటే ఏం చేస్తున్నా సరే మన బాబాగారు చూస్తూ ఉంటారు. కాబట్టి బాబాగారు చెప్పేదంతా కూడా మన మంచికే అని ఎవరైతే పూర్తి నమ్మకంతో బాబాగారిని అంటిపెట్టుకుని ఉంటారో వారి జీవితంలో ఖచ్చితంగా సంతోషాలు మాత్రమే ఉంటాయి. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న కష్టం ఎంతో కాలం నిలవదు, అది తాత్కాలికంగా ఉంటుంది. ఎప్పుడు కూడా సంతోషం వైపే అడుగులు వేయాలి. కష్టాలు ఉన్నాయి కదని చెప్పి మనం మౌనంగా ఉండి దానికోసం ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా ఆ కష్టాన్ని ఎలా తొలగించుకోవాలనేది ఆలోచన చేయకుండా మనం మౌనంగా ఉంటే దాని నుంచి నువ్వు బయటపడలేవు తల్లి. ఈ రోజైనా సరే నీ జీవితంలో మంచి దానికి చోటునివ్వు. ఎప్పుడు కూడా మంచి మాత్రమే గెలుస్తుంది, ధర్మం మాత్రమే నిలబడుతుంది. ఎప్పుడైనా డబ్బుకు లోనైనప్పుడు డబ్బు శాశ్వతం కాదని గ్రహించి ఈ కథలో బాబాగారు బిచ్చగాడు కథ చెప్పారు. ప్రతిరోజు కూడా ఒక ఇంట్లో ఏ ఇంట్లో అయినా సరే ఆ ఇంట్లో బిచ్చం వేయించుకొని తిని బ్రతికి చక్కగా చెట్టు కింద బ్రతికేవాడు. ఒక్కసారిగా డబ్బు చూసేసరికి అతనిలో ఆశ మొదలైంది. ప్రతిరోజు ఆ డబ్బును రెండింతలు ఎలా చేయాలో చూశాడు. అందుకే ఆఖరిగా తన మనశ్శాంతిని కోల్పోయాడు. కాబట్టి ఎప్పుడైనా సరే మనశ్శాంతి అనేది ఉండాలి. కానీ మనిషికి ఎంత సంపాదించినా మనశ్శాంతి, ఆరోగ్యం లేకుంటే ఆ జీవితం వ్యర్థమవుతుంది.
అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.